హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. మనం ఇష్టంగా తినే కర్రీస్లో పప్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ పప్పుని మనం చాలా వెరైటీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో నేను చూపిస్తున్న ఒక వెరైటీ వచ్చేసరికి దీన్ని కట్టి దాల్ అంటారనమాట, ముస్లిం స్టైల్లో. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ కట్టి దాల్ కోసం అయితే మనం కందిపప్పును వాడట్లేదండి, ఎర్రపప్పును వాడతాము. దాన్ని మసూర్కి దాల్ కూడా అంటారు. 200 grams ఎర్రపప్పును అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి మనం ఉడికించుకోవడానికి వాటర్ యాడ్ చేశాను. దాంట్లోకి 1/2 teaspoon పసుపు అండ్ అలాగే 1/2 teaspoon జీరాను కూడా యాడ్ చేసుకొని, ఒక టొమాటో అండ్ అలాగే ఒక ఆనియన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. దాంతోపాటు 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు అండ్ 4-5 పచ్చిమిరపకాయలను యాడ్ చేసి దీన్ని అయితే ప్రెషర్ కుక్కర్కి లిడ్ పెట్టేసి ఒక 4 విజిల్స్ అయితే తీసుకోవాలండి. సో నేను స్పెషల్ ముస్లిం స్టైల్ అన్నాను కాబట్టి దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసామన్నమాట. సో 4 విజిల్స్ అయితే తీసుకున్నామండి. 4 విజిల్స్ తీసుకున్న తర్వాత లిడ్డుకున్న ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి పప్పు గుత్తితో మనం లైట్గా స్మాష్ చేసుకోవాలి. అండ్ దాంట్లోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందామండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా మనం నానబెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి ప్యూరిన్ తీసి అది కూడా యాడ్ చేసుకున్నాను. చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. పప్పు మీకు కొంచెం థిక్గా కావాలంటే వాటర్ క్వాంటిటీ తగ్గించుకోండి, లేదు పప్పు కొంచెం పలుచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ క్వాంటిటీ పెంచుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు, దాంతోపాటు ఒక పచ్చిమిరపకాయ వేసి దీన్నైతే యాడ్ చేసిన తర్వాత బర్నర్ మీద పెట్టి దీన్నైతే 10 minutes అయితే బాయిల్ చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో పప్పు కోసం ఇప్పుడు దీంట్లో మనమైతే ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో 50 grams ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీస్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక టీస్పూన్ ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లోనే 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని పోపుని అయితే బాగా కాల్చుకోవాలండి. దీంట్లోకి మనం ఎండుమిరపకాయలు అండ్ అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని పోపుని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ పోపుని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దాంట్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, మనం రెగ్యులర్గా తీసుకునే పప్పు అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. ఇదైతే చాలా ఈజీగా అండ్ ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.